వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఎన్ని ఇబ్బందులైనా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా మరియు అన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నవాల్గా కొరివిచేడు గ్రామంలో శుక్రవారం ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఎవరికైనా సంక్షేమ పథకం రాకపోతే మా నాయకులు లేదా నన్ను సంప్రదించండి అన్నారు. మీ పేరు జాబితాలో రాలేదని, ఇక నాకు పథకం అందుతుందో లేదో అని ఆవేదన చెందొద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, అజయ్ ప్రసాద్, తహసీల్దార్ వెంకటేష్, ఎంపీడీఓ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్, రాకేష్ మహారాజ్, రాము నాయక్, జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఒక సంవత్సరం దాకా గవర్నమెంట్ అంటే కూడా కొద్దిగా ఆర్థిక వ్యవస్థ కుంటున్న పరంగా ఖచ్చితంగా మిగిలిపోయిన వారందరూ కూడా మనం ఏదైతే 2 లక్షలు చెప్పినామో వారికి కూడా తప్పకుండా చేపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని మీకు అందరికి చేపిస్తానని చెప్పి కూడా వేసుకున్నారు. మీకు తెలియజేస్తామని సోదరులు. అదే కాకుండా రేపు చెప్పినాం మీకు, రేపు 26వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలుపరిచినటువంటి రోజున ఇంకా 3 గ్యారంటీలు 4 గ్యారంటీలు మనం అమలు చేసుకోబోతున్నాం. మనకు అందరూ కూడా చెప్పినాం ఆ రోజు రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. ఎకరకు 15,000 రూపాయలు. రేపు 26వ తారీఖు నుంచి దాదాపు 15,000 కాదు, ఎకరకు 12,000 రూపాయలు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ బాగాలేదు. వచ్చే సంవత్సరం కాలం మిగతా 3,000 రూపాయలు కలుపుకొని 15,000 చేసుకున్నాం. ఇప్పుడు 12,000 రూపాయలు రేపు చెప్పి జనవరి 26 జనవరి రోజు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు, అసలుకు 6,000 రూపాయలు రేపు 26వ తారీఖు నాడు మీ అందరి అకౌంట్ లో పంపించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు కొడతారు. ఏదైనా మిస్ అయినా కానీ దాదాపు నవల గ్రామంలో 3,000 మంది ఉన్నారు. వారందరూ కూడా పంపించే బాధ్యత దాదాపు 4 కోట్ల రూపాయలు సంవత్సరానికి పడతాయి. రేపు 26వ తారీఖు నవల గ్రామంలో దాదాపు 2 కోట్ల రూపాయలు అందరి అకౌంట్ లో జమ చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకేమైనా మిస్ అయిన ఉంటే కూడా ఎవరైనా నవల గ్రామంలో భూమి నుండి రైతు భరోసా రాని వాళ్ళు మిస్ అయిన ఉంటే వారికి కూడా ఖచ్చితంగా అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. ఇక్కడనే ఆ పేర్లు చదువుతున్న పేరు రాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా పేర్లు రాసి ఇవ్వండి. అందరూ కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకొని ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది దినమున అక్కడ మాట్లాడుతున్నాం. 5 ఎకరాలు ఉంటే ఇయ్యారంట, 10 ఎకరాలు ఇయ్యారంట, ఉద్యోగం చేసేవాళ్ళకి ఇయ్యారంట, ఇన్కమ్ ట్యాక్స్ చేస్తే కట్టేవాళ్ళకి ఇయ్యారంట చెప్పి లేనిపోని అప్పటిదాలు మన కాంగ్రెస్ పార్టీ మీద, మన పార్టీ మీద, మన ప్రభుత్వం మీద ఇస్తా ఉన్నారు. 6 గ్యారెంటీలు మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఏదైతే చెప్పినారో, గౌరవ ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినారో 6 గ్యారెంటీలు తప్పకుండా సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పిందంటే ఆ మాట శిలాశాస్త్రంతో సమానం. ఖచ్చితంగా ఆర్థికంగా ఈ రోజు ఎంత ఇబ్బంది ఉన్నా ఇప్పుడే వెంకటరామన్న చెప్పాడు. ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే మనకి ఏ విధంగా ఇబ్బందికరంగా ఈ రోజు 20 లక్షల కోట్ల పైన అప్పు చేసి ఈ రోజు ఇచ్చిందో, ఒక అప్పుల తెలంగాణ ఇచ్చిన గడిచిన 10 సంవత్సరాల లోపల ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే అది కూడా కొంతమంది మన సంసారం లాంటిది. మంచి ఉన్న సంసారంలో పెద్ద మనిషి చేస్తే వాడు మొత్తం 4-10 ఏళ్ళలో మొత్తం పాస్ చేసి పెట్టాడు, అన్ని అప్పుల పాస్ చేసి పెట్టాడు అని చెప్పి మన కుటుంబాన్ని మనం ఎదుర్కొంటాము. గత టీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో తెలంగాణని అత్యధిష్టంగా అన్ని కూడా ఎక్కడ దిగితే అక్కడ అప్పులు చేసి పెట్టారు. అయినా గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా వారు చేసినటువంటి అప్పులకు దాదాపు ఈ సంవత్సర కాలంలో 66,000 కోట్లు నిధులు కట్టుకుంటూ మీకు ఏదైతే చెప్పున్నామో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి ఎంబడే మా మహిళా సోదరులకు ఆర్టీసీ ఉచితంగా ప్రయాణం కానివ్వండి, బస్సు ప్రయాణం బస్సులో ఉచితంగా కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ కానివ్వండి, 500కు ఒక సిలిండర్ కానివ్వండి. భారతదేశంలో ఎవ్వరు కూడా గతంలో ఒక మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు మన తన ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాల కాలంలో చాలని 99 ఏళ్ళు కూడా ఒక్కొక్కరికి చేయలేదు. అది మొత్తం 10 సంవత్సరాల్లో 10,000 కోట్లు కూడా చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఈ సంవత్సరాల కాలంలో
22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. దాంట్లో నవల్గా గ్రామాలకి దాదాపు 4 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు, దాదాపు 3.5 కోట్ల పైన ఈ రోజు ఉండవలసిన అవసరం ఉంది. వేదిక ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మా పత్రికా సోదరులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి రాళ్ళకి ఏమని చెప్పినాం, గుట్టలకి ఏమని చెప్పినాం, చెర్లకి ఏమని చెప్పినాం. కేసీఆర్ ఉన్నటువంటి ఫామ్ హౌస్ 1000 ఎకరాలకు కూడా వ్యవసాయం చేసుకునేటువంటి భూమి కూడా ఇలా రైతు భరోసా ఇస్తా ఉన్నాము. ఎవరైతే రైతుకు వ్యవసాయం చేసుకున్నట్టు వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూమి ఎవరికైతే ఉంటుందో ప్రతి ఎకరాకు కూడా ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అక్కడిక్కడ మాట్లాడటం చెప్పండి. మీరు అదే మీకు రాళ్ళకేం గుట్టలకేం అవసరమే కానీ ఎక్కడైతే ఎవరైతే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఉంటుందో ప్రతి ఎకరాకి ఇప్పించే బాధ్యత మాదని చెప్పి మీరు ఎక్కడైనా కానీ చౌడి కానీ కానివ్వండి, ఎక్కడ ఏ కిరాణా కొట్టు కానీ కానివ్వండి, ఏ ఓడలు కానీ ఎవరు మాట్లాడినా మీరు గట్టిగా సమాధానం చెప్పండి. మీకు అందరూ కూడా ఆ సమాధానానికి ఎవరికైతే రానప్పుడు రాకుండా ఉంటుందో వాళ్ళకి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను, మా ఎమ్మెల్యేకి ఇప్పించేస్తామని చెప్పి కూడా మీరు తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా వేదిక మీకు అందరికీ 200 పైన నెంబర్స్ ఉన్నారు. ఇంకెవరైనా మిస్ అయిన మీ కొడుకుల పేరే కానీ, మీ బిడ్డల పేరే కానీ, మీ కొడుకుల కోడళ్ళ పేరే కానీ రాని వాళ్ళ ఎవరైనా పేర్లు ఉంటే వాళ్ళ పేర్లు కూడా రాసివ్వండి. నిజమైనటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఎక్కడ కూడా మీరు దాబా చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడే మా రాకేష్ గారు చెప్పారు, మీరు రేపు ఎంపీ ఆవిష్కారైనా కానీ ఇవ్వచ్చు, రేపు ఎక్కడైనా కానీ ఇవ్వచ్చు. ఈ రోజు అధికారులు ఉంటారు ఇక్కడనే, వారికి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ లేనటువంటి వాళ్ళు ఇంకెవరైనా గ్రామ సభకు రానటువంటి వాళ్ళు ఎక్కడైనా శుభకార్యాలు కానీ వేరే ఊళ్ళో పిల్లలు కూడా గాబర్ చదవాల్సిన అవసరం లేదు. రేపు ఎంపీ ఆఫీస్ కాడ ఖచ్చితంగా ఇంకా 2 రోజుల తర్వాత కూడా మీరు ఆఫీస్ కాడ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఆ వెసులుబాటు కూడా కల్పించడం, మీరు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాదు మాకు లేదేమని చెప్పి ఎవరు వాళ్ళు మాట్లాడతారు మీకు రేషన్ కావాలని చెప్పి ఆఖరి లబ్ధిదారుల వరకు ఎల్లప్పుడు నుండి ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉంటారో వారికి ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని వారికి అందరూ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదే గారు చెప్పిన ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇప్పటికే మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చారు. రేపు మార్చి తర్వాత మళ్ళీ 3,500 ఇల్లు ఇస్తారు. ఇప్పుడు ఎవరైతే నిజమైనటువంటి కొంతమంది ఇప్పటికే మీరు పెట్టిన దరఖాస్తులు అన్ని కూడా ఉన్నాయి. దాదాపు 400 దరఖాస్తులు పెట్టారు మీరని. ఎవరికి రేపు ఇల్లు కట్టుకోవడానికి జాబ్ ఉన్నారు కొంతమంది ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు జాగా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది కూడా అధికారులు అందరూ కూడా ఐడెంటిఫై చేసాము. వాళ్ళకు తప్పకుండా ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఒకేసారి కాకుండా అస్సలు ఇల్లు లేని వాళ్ళు మీరే గ్రామ సభ ద్వారా మీరే డిసైడ్ చేసి అధికారులు వస్తారు, మీ ఇంటికి వస్తారు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళని సెలెక్షన్ చేస్తారు. దానికి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా చేదోడు వాళ్ళు కూడా సహాయం చేస్తారు. వారు అధికారులు అందరూ కూడా కలిసి గ్రామంలో నిజమైనటువంటి నిరుపేదలను సెలెక్షన్ చేయండి.